नमो नमः शिवरामवधूताय गीतामन्दिरस्य संस्थापकाय गीतायज्ञप्रारम्भिताय श्री शिवरामवधूतशिष्यवर्याय नमो नमः श्री अडवीशाय नमो नमः श्री अडवीशाय। మొదటిగా ఆలయం ఒక అధిష్టాత్రి దేవుళ్ళైన వాసుదేవ సమేత అందరూ దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే విశిష్టంగా ఈరోజు యజ్ఞ రూపంలో ఆ వాసుదేవునికి మరి ఒకసారి ప్రణామం చేస్తూ, మనము ఎన్నో సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా విజయవంతంగా ఈ జ్ఞానయజ్ఞం చేసుకుంటూ వస్తున్నాము. మనకి ఈరోజు ఏ ఒక పూజా విధానము కానీ ఏది వచ్చినా మనకు ఋషుల ద్వారానే వచ్చింది. కాబట్టి ఇది కూడా మహానుభావులైనటువంటి వారు పరమ పూజ అడవీశ స్వామీజీ వారు సంకల్పము చేసి దీన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞము అన్ని యజ్ఞాల కన్నా కొంచెం విశేష యజ్ఞం. ఎందుకంటే 4 ప్రకారాల భక్తులు ఉంటారు: అర్థి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని. ఈ 4 ప్రకారాల భక్తులకు ఈ యజ్ఞంలో అందరికీ వారి యొక్క అభిష్టాలు నెరవేరుతాయి. కాబట్టి ఇది చాలా స్పెషల్ యజ్ఞం అని కూడా మనం అనుకోవచ్చు. అందులో ద్రవ్య త్యాగాన్ని స్వీకరించేది దేవతలైనప్పటికీ మనం వాసుదేవ ఇదం నమః అని భగవద్గీత శ్లోకాన్ని సమర్పిస్తుంటే, అందరి స్వరూపాల్లో నిజమైన అడ్రస్ ప్రూఫ్, నిజమైన ఎవరన్నా వ్యక్తి సత్యమైన వస్తుందంటే అది నిర్గుణ నిరాకార స్వరూపుడైన సచ్చిదానంద స్వరూపుడైన వాసుదేవుడే. కాబట్టి ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. మనము ఏ పరిచిన రూపంలో ఏ దేవతలకు మనము స్వాహా స్వదా తోటి మనము అర్పించినా కూడా స్వీకరించేది ఆ సచ్చిదానంద స్వరూపుడే అన్న విషయము మనం తెలుసుకోవాలి. కాబట్టి రోగేచ దేవేచ మంత్రేచ విశేషేచ యథా యథా శ్రద్ధా భవతి తథా తథా సిద్ధిర్భవతి అంటారు. అంటే దేవతల్లో కానీ, మంత్రాల్లో కానీ, మరి మందుల్లో కానీ మనకు ఎంత శ్రద్ధ ఉంటే అంత మనకు ఫలం లభిస్తుంది అని. శ్రద్ధ లేకపోతే కన్నా ఎంత మనకు పర్సెంటేజ్ 50% శ్రద్ధ ఉంటే 50% ఫలమే ఉంటుంది. 100% శ్రద్ధ ఉన్నప్పుడు 100% ఫలాలు మనకు దొరుకుతాయి. కాబట్టి ఇంత శ్రేష్ఠ యజ్ఞంలో మనకు సకలాభిష్టలు ఏమున్నా, శాస్త్రభీతమైన సకలాభిష్టలు ఏమున్నా కూడా మనం ఈ యజ్ఞం ద్వారా మనము పొందొచ్చని యజ్ఞం చేసే సమయంలో అందరూ కూడా శివుడు కానిది శివ పూజ చేయలేరంటారు, విష్ణు కానిది విష్ణు పూజ చేయలేరంటారు. అంగన్యాస కరన్యాసలతో త్రికరణ శుద్ధితో మన అంగాలనంతా కూడా శుద్ధీకరణ చేసుకొని ఆ భగవన్మయమై సర్వం భగవన్మయమై చాలా శ్రద్ధతోటి ఈ కార్యక్రమం మనము చేసుకుందామంటూ ఇంకా మనము అంగన్యాస కరన్యాసాల ద్వారా